ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, దేవుడు మీకు తీర్పు ఇచ్చేశాడు, ధైర్యం చేసుకుని వీడియోని ఒంటరిగా చూడండి. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి, దేవుడు ఏ విధంగా ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 తీర్పు ఇచ్చాడు. అంటే మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతున్నాయి, దేవుడి తీర్పు అనుసారం మీరు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ దినఫలాల ప్రకారం దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే ఆ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆ ప్రయత్నం వల్ల మీరు చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు వచ్చాయి. అలాగే మానసికంగా మీరు కృంగిపోవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురయ్యాయి. ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవటం కోసం చాలా స్ట్రగుల్ అయ్యారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఆ అవకాశం ఈ రోజు మీకు దొరకబోతుంది. అది ఏ అవకాశమైనా కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కానీ, వృత్తి జీవితానికి సంబంధించింది కానీ, ఇలా ఏ అవకాశమైనా కావచ్చు, ఆ అవకాశాన్ని మాత్రం మీరు అందిపుచ్చుకునే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుండి మీకు విముక్తి కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూలతలు కొన్ని మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఊరట లభించబోతుంది. కొంతమంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలి, ఎటువంటి చికిత్స తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చాలా హాస్పిటల్స్ చుట్టూ, చాలా రకాల వైద్యుల చుట్టూ తిరిగి సతమతమవుతూ ఉంటారు. అయితే చక్కటి గైడెన్స్ అనేది ఈ రోజు మీకు లభించబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి ఏ వైద్యుణ్ణి సంప్రదించాలి, ఎక్కడ చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీరు ఒక వ్యక్తి నుండి ఒక మంచి సజెషన్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మీకున్నటువంటి ఆ అనారోగ్య సమస్యకు మీరు చెక్ పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి. అంటే చాలా కాలంగా వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. వారి వల్ల ఇదివరకు కూడా మీకు కొన్ని సమస్యలు వచ్చాయి కానీ మీరు గమనించలేదు. అంటే వారి వల్లే ఆ సమస్యలు వచ్చాయని మీరు గమనించలేకపోయారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కూడా వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఆర్థికపరమైన నష్టాలను వారి వల్ల చవిచూసే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. మీ వెనకాల మీ గురించి ఒక కుట్ర చేస్తున్నారు, జాగ్రత్త పడండి. అలాగే మీతో కొన్ని పెట్టుబడులు పెట్టించాలని ప్రయత్నం చేస్తారు. కొన్ని స్థిరాస్తి ఒప్పందాలు మీతో చేయించడానికి, అలాగే భాగస్వామ్య ఒప్పందాలు, ఆర్థికపరమైన లావాదేవీలు జరపడానికి లేదా షూరిటీ సంతకాలు పెట్టించడానికి కూడా వారు ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అటువంటి వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఒక మనిషి మనతో మాట్లాడుతున్నప్పుడు
ఒక సందర్భంలో కాకపోయినా మరొక సందర్భంలో అయినా సరే వారి యొక్క మనస్తత్వం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వారు మన మంచిని కోరుకుంటున్నారా లేదా మనకు కీడు జరగాలని కోరుకుంటున్నారా? ఈ విషయమైతే ఖచ్చితంగా వారి యొక్క మాట తీరు ద్వారా కావచ్చు, వారి యొక్క పద్ధతి ద్వారా కావచ్చు, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అయితే ఈ విధమైనటువంటి మనస్తత్వం అంటే ఎవరైతే మీ కీడును కోరుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుందో అటువంటి వారిని నిరభ్యంతరంగా మీ యొక్క జీవితం నుండి దూరంగా పంపించేసేయండి. లేదంటే మున్ముందు కూడా భవిష్యత్తులో చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన నిర్ణయం తీసుకోవాలి. మొహమాటానికి పోకూడదు. అంటే కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి వల్ల మనకు చెడు జరుగుతుందని తెలిసినా కూడా మొహమాటానికి పోయి వారితో రిలేషన్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం ద్వారా మాత్రం మీరు మున్ముందు భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. జాగ్రత్త పడండి. అలాగే కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని కళ్ళు మీ చుట్టూతానే ఉన్నాయి. అలాగే బంధాలకు అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ని ఇచ్చేటటువంటి ఈ కుంభరాశి వ్యక్తులను ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. అందుకే చాలా మంది మిమ్మల్ని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, మీపై అంతులేని అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు మీపైన చాలా కుళ్ళును, అసూయను పెంచుకుంటారు. ఇది కూడా మీకు నరదృష్టిగా మారి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా జాగ్రత్త పడండి. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంతటి ప్రభావం అనేది నరుడి యొక్క చెడు దృష్టికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెడు దృష్టి నుండి బయటపడటానికి మీరు నిత్యం శని భగవానుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆరాధన మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇటువంటి నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. కాబట్టి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని లేదా ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు. అది గుడ్ న్యూస్ అవ్వనివ్వండి లేదా బ్యాడ్ న్యూస్ అవ్వనివ్వండి, ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు రాబోతుంది, తెలియబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాల్లో ఉండి స్వదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులని కాని లేదా బంధువులని కాని కలుసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో మీకు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు స్వదేశానికి రావటానికి మీకున్నటువంటి ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ కుంభరాశి వ్యక్తులకి ఏప్రిల్ 9వ తేదీ బుధవారం రోజు అనేది గడిచిపోతుంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. మరెంతో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే దుర్గా చాలీసా పఠించండి. శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. వీలైతే చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తిని తీర్చండి. ఈ విధమైనటువంటి దాన ధర్మాల కారణంగా అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పుణ్య కార్యాలు అలాగే దైవ కార్యాలు చేయండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఏప్రిల్ 9 బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.